హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జున్ను పాలు లేకుండా కూడా పర్ఫెక్ట్ జున్ను చేయొచ్చా? జున్ను అంటే చాలామందికి ఫేవరెట్ ట్రెడిషనల్ స్వీట్ కదండి. కానీ జున్ను పాలు దొరకకపోతే ఎలా? జున్ను పాలు లేకపోయినా పర్వాలేదు, ఈ పౌడర్ ఉంటే చాలండి. ఈ పౌడర్తో చేసిన జున్ను టేస్ట్ మీకు షాక్ ఇస్తుంది. సో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకుందాం. అలాగే బెల్లం సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో ఆ 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలాగా తిప్పుకోవాలి. ఇదేనండి ఈ మ్యాజిక్ పౌడర్, మిల్క్ జున్ను పౌడర్. కామధేను స్టోర్లో ఎక్కడైనా ఉంటుంది, లేదా బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతుంది. దాన్ని కూడా ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా ఇలాగ కలుపుకోవాలి. లమ్స్ ఉంటే జున్నంతా బాగుండదండి. సో చాలా బాగా మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా. తర్వాత ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఆగిపోతాయి అన్నమాట. బెల్లంలో కొంచెం మట్టి అలాగా ఉంటాయి కదండి. సో చూడండి నాకు ఎలా వచ్చిందో. సో అలాగా అవన్నీ రాకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత 4-5 ఇలాచీలు తీసుకొని ఇలాగా బాగా దంచుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా, ఇలాచీ పౌడర్ని ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. కొంచెం అంటే స్వీట్ ఏమైనా తక్కువైనా ఎక్కువైనా సరే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమైనా బెల్లం కానీ చాలకపోతే ఇక్కడే ఇంకొంచెం బెల్లం కరగబెట్టుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక వెజల్లో పోర్ చేసి ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్లో పెట్టి 20 to 25 minutes స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోస్తే అది పొంగిపోయి ఆ పాలల్లోకి వెళ్ళిపోయి జున్నంతా పాడైపోతుంది. సో ఎంత కావాలో అంతే హాఫ్కి వేసుకొని ఆ లోపల ఒక బౌల్ పెడతాం కదా, ఆ బౌల్కి కూడా ఒక మూత పెట్టాలి. దానిపైన ఇంకొక మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకోవాలి. వెలిగించి ఆ వెజల్ని ప్లేస్ చేయాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలండి. హైలో పెడితే వాటర్ అన్నీ పొంగిపోయి దాంట్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఆఫ్టర్ 20 to 25 minutes అయిపోయిన తర్వాత జున్ను ఎలా వచ్చిందో చూడండి. కుక్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సెట్ అయితే స్మూత్గా కట్ అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మన ఇన్స్టెంట్ జున్ను రెడీ అయిపోయింది. సాఫ్ట్గా, క్రీమీగా, ఎగ్జాక్ట్లీ జున్నులాగా ఉంటుంది. అసలు జున్ననే అనుకుంటాం, అసలు జున్నే అండి, అంతే. ఒక్కసారి ట్రై చేస్తే రిపీట్ చేస్తారు మీరే, అది మాత్రం పక్కా. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం అమేజింగ్ అండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.